నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని దర్పల్లి మండలం కేంద్రంలో మినీ స్టేడియం నిర్మించాలని కోరుతూ స్థానిక యువజన సంఘాలు ఉద్యమ బాట పట్టాయి. ఆన్లైన్ గేమ్స్ వల్ల యువత దారి తప్పుతున్నారని, క్రీడల ద్వారా వారిని శారీరకంగా, మానసికంగా దృఢంగా మార్చాల్సిన అవసరం ఉందని వారు గలమెత్తారు. సరైన క్రీడా మైదానాలు లేకపోవడం వల్ల యువకులు స్పోర్ట్స్ కు దూరమై స్మార్ట్ ఫోన్లలో ఆన్లైన్ గేమ్లకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం యువకులు, వృద్ధులు మార్నింగ్ వాక్ కోసం రోడ్లపైకి రావాల్సి వస్తుందని, దీనివల్ల ప్రమాదాల భయం పొంచి ఉందని వారు పేర్కొన్నారు. మినీ స్టేడియం ఉంటే సురక్షితంగా వాకింగ్ చేసుకునే సదుపాయం కలుగుతుందని తెలిపారు. గతంలో దర్పల్లికి డిగ్రీ కాలేజ్ సాధించుకోవడానికి ఏ విధంగానైతే పోరాడామో అదే స్ఫూర్తితో మినీ స్టేడియం కోసం కూడా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని ప్రతి ఒక్క యువకుడు, గ్రామ ప్రజలు ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని యువజన సంఘాల ప్రతినిధులు కోరారు. ప్రభుత్వం స్పందించి మినీ స్టేడియం మంజూరు చేసే వరకు తమ నిరసనలు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. మినీ స్టేడియం సాధించే వరకు కూడా వదిలిపెట్టేది లేదు. ఇందులో ఏ రాజకీయ పార్టీకి ఎవరిని కూడా తప్పు తీసుకోవడం లేదు. ఒక్క విషయం ఏంటి అంటే, దర్పల్లికి కావాల్సినటువంటి మినీ స్టేడియం సాధనలో పార్టీలకు సంబంధించి అన్ని పక్కన పెట్టి దర్పల్లికి మినీ స్టేడియం ఖచ్చితంగా తీసుకురావడానికి అందరూ కృషి చేయాలా. అందులో భాగంగా ఇప్పుడు సర్పంచ్ పదవి మరియు ఉప సర్పంచ్గా 22న ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వారికి ఒక్కడే మేము అందరం కూడా ఇక్కడ యువత అందరు కూడా కలిసి వెళ్ళి వారికి ఒక మెమోరాండం ఇస్తాము. ప్రతి ఒక్కరు సన్నద్ధమై మేము మినీ స్టేడియం సాధించే వరకు విరమించకుండా మేము పోరాడతామని చెప్పేసి ఈరోజు యువత అంతా కూడా ముందటికి రావడం జరిగింది. అయితే గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ మినీ స్టేడియానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి చర్చలు జరిగినాయి. దర్పల్లిలో చాలామంది, ఇద్దరు సర్పంచులు కావచ్చు, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విలేజ్ కమిటీలు కావచ్చు, ఎంఆర్ఓ లెవెల్లో కానీ ఒక ప్రభుత్వానికి తెలియజేయనది ఏమనగా, దర్పల్లి మండలంలో ఒక క్రికెట్ మినీ స్టేడియం కావాలని యువత ముందుకు వచ్చింది. దయచేసి దర్పల్లి మండలంలో ఒక మినీ స్టేడియం కావాలని మేము కోరుతున్నాము. దర్పల్లిలో మినీ స్టేడియం సాధించే వరకు యువత వెనక అడుగు వేయదని మేము ఇది చేస్తారు. అంటే ఏంటంటే పోటీ చేస్తారు మనకు కావాలని. ఎవరు కూడా మనకు సాంప్రదాయంగా ఇది చేయలేరు, అటెండ్ చేయలేరు. దానికి సొల్యూషన్ ఎవరు ఇవ్వలేరు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన పిల్లలు గేమ్స్ ఆడడానికి ఓళ్ళు కూడా ప్లేస్ ఇయ్యాక చాలా ఇబ్బంది పడి ఇప్పుడు ఇండల్ వైలా ఇప్పుడు గేమ్కి ఇది చేస్తారు. అంటే ఆడికి వెళ్ళి కూడా స్పాటిఫై చేస్తారు. దాని విధంగా చాలా విధాలుగా కష్టపడుతున్నారు. అదేవిధంగా మనకి ఇప్పుడు దర్పల్లిలో మినీ గ్రౌండ్ కావాలని చెప్పేసి చాలా విధాలుగా కష్టపడుతున్నాము. ఇది గత 15 సంవత్సరాల నుంచి నడుస్తుంది. మాకు ఇప్పుడు మాకు